నిదానంగా చెప్పి మీరు సన్నిధానానికి వచ్చేవారుగా ఉండాలి. కానీ భర్త చెప్పాడని భర్తను గౌరవించాలని మీరు మా సేవకురాలు చెప్పింది భర్తను గౌరవించమని ఏం చేసినా చెప్పిందని ఆలోచించకుండా ఎలా పడితే అలా చేయకుండా కొన్ని విషయాల్లో మనం భర్తల మాటను కూడా తప్పించేటట్లు జీవించాలి. తప్పించడం అంటే పెత్తనం అంతా మనం చేయటం కాదు, కానీ దేవుని విషయాల్లో ఇది చేస్తే మనకు ఉగ్రత వచ్చింది అని కొన్ని విషయాలు ఉంటాయి. వాటిని ఖచ్చితంగా గమనించాలి. గమనించకపోవటం వల్ల ఏమైంది, సప్పీరా, అననీయ సప్పీరా, వీళ్ళిద్దరు పేర్లు. ఈ సప్పీరా ఏం చేసింది, తన భర్త తప్పుడు ఆలోచన చేసినప్పుడు అతన్ని గద్దించకుండా తనకి ఏమీ చెప్పకుండా తనతో ఏకీభవించి తన భర్తతో పాటు ఏమి కూడా చనిపోయింది. అయితే 9వ వచనం ఒకసారి చదవండి. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు